గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక్కసారి హైడ్రా పైన, అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్ల పైన కీలక కామెంట్స్ చేశారు. ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళకు ఫామ్ హౌజులు ఉన్నాయి. సో వీళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోవడం కోసం మూసీలో ఉన్న ఎవరైతే మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదలను, వాళ్ళను అడ్డం పెట్టుకొని, మూసీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. మూసీ వాసులను ఒక రక్షక కవచంలా పెట్టుకొని ఈ యొక్క రాజకీయం చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని రాజకీయాలు చేసినా కూడా మిమ్మల్ని వదిలేది లేదు. వారం రోజులు, 10 రోజులు, 15 ఎన్ని రోజులు ఇంకా ఇలా తప్పించుకుంటారు. ఖచ్చితంగా మీ ఫామ్ హౌజులు కూల్చడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా కూల్చాలా వద్దా అనేది కూడా అదే ప్రజల్ని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మూసీలోని ప్రజలు అక్కడే ఉండాలి, ఇంకా మురికి కాలువల్లోనే ఉండాలి అంటే వాళ్ళకు మంచి కాలనీలు ఇచ్చి ఇల్లు కట్టించొద్దా, అది మీకు నచ్చదా అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జవహర్ నగర్లో 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ వీళ్ళందరికీ కూడా, ఏదైతే మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అక్కడ 120 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిద్దాం, మీకు ఇష్టం లేదా వాళ్ళు అలా ఉండడం, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేశారు. ఖచ్చితంగా వాళ్ళ ఫామ్ హౌస్లో కూలుస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు మనం చూసాం కొండ సురేఖ ఇష్యూ, ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించి, ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి కొండ సురేఖ చేసిన కామెంట్స్ పైన సినీ పరిశ్రమలో ఏ రకంగా దుమారం లేపింది అనేది, దీనికి వెంటనే ఆమె నిన్న క్షమాపణ చెప్పారు. అదేవిధంగా ఆమె మాటలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పినప్పటికీ కూడా సినీ పరిశ్రమలో ఆ మంటలు ఇంకా చల్లారలేదు. నిన్న నాగార్జున కూడా పరువు నష్టం దావా వేశారు. నిన్న నాంపల్లి కోర్టు పిటిషన్ ఇస్తారు, ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఈ యొక్క దావా వేశారు. ఈరోజు దానికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం కామెంట్ చేశారనేది ఒకసారి మనం బయట విందాం. మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్, జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. రైట్, చూసాం కదా ముఖ్యమంత్రి ఈ రకమైన కామెంట్ చేశారు. మరి జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చాలా వద్దా అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా గతంలో కేటీఆర్ కూడా భవన్లో చెప్పారు, ఆ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ అది నాది కాదు, నా మిత్రుడిది, సో నేను లీజ్కి తీసుకున్నానని చెప్పేసి కూడా చెప్పారు. మరి అయినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి మళ్ళీ అదే కామెంట్ చేశారంటే మరి ఇందులో మర్మం ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అదే పాటు ఇటు బీజేపీ నుంచి కూడా కొప్పు భాష గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గెల్లు శ్రీని గారు మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా ముఖ్యమంత్రి కామెంట్ చూసాం, మళ్ళీ నిన్న అదే కామెంట్ చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కూల్చొద్దా, హరీష్ రావు కూల్చొద్దా, సబితా ఇంద్రారెడ్డికి 3 ఫామ్ హౌస్లను 3 కూడా కూల్చొద్దా, మీరు ఈ ఫామ్ హౌస్లు కూల్చకుండా ఉండేందుకు మీరు ఈ రక్షణ కవచంగా వాడుకుంటున్నారా, మిమ్మల్ని వదిలేదు, ఈ రకమైన కామెంట్ చేశారు. సరే, అక్రమంగా ఎవరైనా కూర్చొని మేము వద్దంటలేం కదా, ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. కానీ మేము ఏమంటున్నాం అంటే పేదవాళ్ళ మీద మీ ప్రతాపం ఉండొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం మాట్లాడే లేకముందు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు మార్కు పెట్టి మీ ఇల్లు ఇలా పోతుంది, మూసీలో పోతుందని చెప్పి బఫర్జన్ ఉన్న వాళ్ళు నువ్వు చెప్పి ఆనందాన్ని బలవంతంగా చేసే ప్రయత్నం మీద ఉన్నది తప్పని చెప్పి ఇలా చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ఎలాంటి డిపిఆర్ లేదు, అంటే 100 మాటతోనే 1,50,000 కోట్లు అనడం అనేది చాలా దుర్మార్గం. రాష్ట్ర బడ్జెట్ను దోసుకునటానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ఎంచుకున్నట్టు చాలా క్లియర్గా ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఈ మూసీ ఈ బ్యూటిఫికేషన్ వల్ల ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవు, ప్రజలకు లేవు, నాయకులకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమే
వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా చాలా కాదు స్పష్టంగా గెలు శ్రీనివాస్ గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఆ మూసీలో ఆ మూసీ కంపుతో అక్కడ ఉన్న ప్రజలు ఉండలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఒక మంచి కాలనీలు కట్టిస్తున్నా అంటే తప్పేముంది అందులో? మంచిగా 120 గజాలు ఇచ్చి ఒక మంచి ప్రాంతంలో వాళ్ళకి ఇస్తే తప్పేముంది అందులో? ఎందుకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే కదా సార్. మేము ఇక్కడ అడ్డుకోవట్లేదు సార్, చేయలేకనే ఇవన్నీ. నేనేమంటున్నా, ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి కదా సార్. చూపించిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ఏం చూపించకముందే అధికారం పంపించి ఇంటికి వెళ్ళి వాళ్ళ మార్కింగ్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసే రైట్ నీకు ఎక్కడదని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాని మీద క్లారిటీ ఇవ్వండి. అవన్నీ ఇవ్వకముందు వాళ్ళు చేయాలి. ఒక్కొక్కరి దగ్గర గుండెలాగి చనిపోతూ ఉన్నారు. పేదవాళ్ళు 2 నెలలకి వెళ్ళి కూలి పనులు పోకుండా, చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు తీసుకోకుండా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇవాళ ఆందోళన గురేసే కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇంత రాత్రంతం అవసరం అండి ఒక ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు? ఏదైనా ఒప్పించాలి కదా. అసలు కాదు రాద్ధాంతం ఎక్కడ జరిగింది? వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు డబల్ బెడ్రూమ్ సపోజ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే మీరే కదా రెచ్చగొడుతుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మీరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడని. సార్ ఇప్పుడు ఎవరు స్వచ్ఛందంగా వెళ్ళిపోవట్లేదు, వీళ్ళే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పోలీసులని పెట్టి చేస్తూ ఉన్నారు, ఆశ చూపిస్తూ ఉన్నారు, రకరకాల ప్రలోభాలు పెట్టి భయపెట్టి ఇక భయంతో వాళ్ళు కొంతమంది కదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఏమంటున్నానంటే 1,50,000 కోట్లు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందే ఎట్లా చెప్తారండి? నేను డిపిఆర్ ఉందా ఈ ప్రాజెక్ట్ ఏం లేకముందే నువ్వు ఎట్లా కళ్ళు చేపిస్తావు? ఏదైనా ముందు ఒక ప్లాన్ ఉండాలి కదా. ప్రభుత్వ పరంగా ఒక ప్లాన్ ఉండి ఆ ప్లాన్తోని అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ప్రయోజనం, ఎంత ప్రయోజనం విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అవన్నీ చేయకుండా ముందే 1,50,000 కోట్లు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? 1,50,000 కోట్లు ఇప్పుడు గంగానది ప్రాజెక్టు కోసము 240 కిలోమీటర్ల గంగానది ప్రాజెక్టు మీద 40,000 కోట్లు అవుతుంది. కాదు ఒకటి గెలు ఒక విషయం చెప్పండి. ఏంది కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందా అక్కడ? మళ్ళీ పదే ముఖ్యమంత్రి అంటున్నారంటే ఇప్పుడు ఒకవైపు ఏమో కేటీఆర్ నా ఫామ్ హౌస్ కాదని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఏమో కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చాలా వద్దా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కేటీఆర్ నా ఫామ్ హౌస్ అది సార్. కేటీఆర్ గారు చాలా క్లియర్గా ఎప్పుడో చెప్పిండు, నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేవు, ఆ ఫామ్ హౌస్ నాది కాదు. గతంలో మా మిత్రులు ఉండే కాబట్టి నేను అందులో కొద్ది రోజులు ఉన్నా, అప్పుడప్పుడు దాన్ని వాడుకునే మీటింగ్లో పర్పస్ తప్ప మాకు అసలు ఆ ఫామ్ హౌస్కు నాకేం సంబంధం లేదు అని చెప్పిండు. ఫామ్ హౌస్ ఇల్లీగల్ అయితే వేరే కూల్చుకోండి, మేము అర్థంలే కదా. ఇవాళ ప్రభుత్వం మీద చేతిలో అది పెద్ద సమస్య కాదు కదా. కానీ పేదవాళ్ళ మీద మేము ప్రతాపం బంద్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవాళ హైకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది. హైకోర్టు కూడా ఎందుకంటే ఎవరిని బలవంతంగా మీరు పంపించే రైట్ లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాతనే వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ పంపించిన తర్వాతనే వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళు అక్కడి నుంచి వికేటించాలని చెప్పి హైకోర్టు కూడా గతంలో ఒక కోర్టు 2020 సంవత్సరం లోపల హైకోర్టు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని సుమోటోగా తీసుకొని హైకోర్టు చాలా క్లియర్గా చెప్తుంది. ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ ఏదున్నా కూడా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత తీసుకోవాలని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా మొండిగా పోతా ఉన్నది. రైట్ భాష గారు, ఒక్క పాయింట్ ఇక్కడ. సరే బీఆర్ఎస్ నేతలు అంటే వాళ్ళ ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అన్నట్లు వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ నేతలు ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు? ఇప్పుడు అదంటే గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంది, సో అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అదే మరి మూసీ చేసుకోవచ్చా, మనం ప్రక్షాళన చేసుకోవచ్చా? మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవద్దా? దానికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు, మీరు అంత ఉంటే వెళ్ళండి, అందరూ కలిసి వెళ్ళండి, మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళి ఒక 5,000 కోట్లు తీసుకురండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న ఈటల రాజేంద్ర ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారు అనేది కూడా ఆయన సూటిగా పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ముందుగా ఈ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి గెలిసిన్ గారికి, అదేవిధంగా అత్తి వెంకట స్వామి గారికి, 6TV వీక్షకులకు అందరికీ శుభోదయం. రాజకీయం ఎవరు చేస్తున్నారు, ఏ పార్టీ చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందులో ఏం అనుమానం లేదు. ఈరోజు మరి సెటిల్మెంట్లు ఫైనల్ అయితే లేవా, సెటిల్మెంట్ కాక మరి ఇవన్నీ ఈరోజు యాడికి వస్తుందో తెలుస్తలేదు. మీరు ఒకటి మీ 6TV ద్వారా నేను అడగాల్సిన వాటి, గతంలో ఏ ప్రభుత్వాలు ఉండే ఈ రాష్ట్రంలో? మూసీ ప్రక్షాళన అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండక ముందుకు 10-15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఏ పార్టీలో ఈ రాష్ట్రంలో అధికారం ఉంటే
మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళకి? మరి అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి చేయొద్దని చెప్పేసి ఒకటేం డిస్కషన్ చేస్తున్నారు. కానీ మీరు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఏమీ హామీ ఇవ్వదలుచుకున్నారు. ఈరోజు మాయా మాటలు చెప్పి మభ్య మాటలు చెప్పి ఒక 5-6 మంది కాల్ చేసినంత మాత్రాన వాళ్ళు స్వచ్ఛందంగా పోయి కాల్ చేస్తా ఉంటారని చెప్పి కాదు. భాష గారు ఒక పాయింట్ చెప్పండి. నేనేమడుగుతున్నాను, ఇన్నేళ్ల నుంచి వాళ్ళు అక్కడ మూసి మురికి కాలువల్లో జీవిస్తున్నారు. వాళ్ళకంటూ ఒక మంచి కాలనీలోకి తీసుకువెళ్ళి వాళ్ళ ఒక ప్రాంతాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టేయడం తప్పంటారా? ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరొకరు చేయాలి కదా, ఎవరొకరు చేసి ఒకటే నిమిషం ప్రజల పక్షాన మాట్లాడుతున్నామో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని ముఖాముఖి ఎవరైనా కూర్చున్నటువంటి సందర్భం ఉన్నదా? మేము మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నాము, ఈ రకంగా హైదరాబాద్ ఆగమైతా ఉన్నది, ఇన్ని లక్షల డిపిఆర్ ప్రాజెక్ట్ చేయకుండా నీ ఇల్లు కాల్ చేస్తే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, దానికి సంబంధించిన వ్యవహారికం చేస్తాము అని ఫైనల్ గా వచ్చి ఎవరు చెప్పి మాట్లాడు పేపర్ల వరకు ప్రెస్ మీట్ వరకు పరిమితం అవుతాము. ఈరోజు అనంతగిరిలో ఉన్న స్టార్ట్ అవుతున్నటువంటి మూసి పరివాహకము నల్గొండ జిల్లాలో క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. మూసి పరివాహక ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది ఇండ్లు ఉన్నాయి, ఈ రోజు వరకు ఎందుకు తయారు చేస్తలేరు? ఏదేసేపు మీ ఫామ్ హౌస్ కోసం కాపాడుకొని నిన్ను ఫామ్ హౌస్ కూర్చోద్దని చెప్పి ఎవడన్నా అడ్డుపడుతున్నాడా? ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన ఇండ్లు వాళ్ళని అడిగి కూలగొడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏమన్నా వాళ్ళు ఏమి అడిగి కూలగొడతలేరు కదా. నువ్వు ఫామ్ హౌస్ కూలగొట్టడానికి నీకేమి అభ్యంతరం? నీ దగ్గర ప్రభుత్వం ఉన్నది, ఎందుకు కూలగొడతలేవు? కాబట్టి నువ్వు పేద ప్రజల దగ్గరికి పోతున్నావు తప్పితే ఎవరైతే బలిసిన సంబంధించినటువంటి ఎవరైతే డబ్బులున్న వ్యక్తుల దగ్గరికి పోనీకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది. సెటిల్మెంట్ చేసుకోనికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాము. ఒకటి ఆలోచించండి, ఫామ్ హౌస్లు కూల్చలేదా, నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చలేదా? ఇవన్నీ జరుగుతున్నాయా? రెండే ఉన్నాయని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఏమైంది, సవితారెడ్డి కొడుకుల ఫామ్ హౌస్లు ఎందుకు కూడా కొడతారు ఈ రోజు వరకు? ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన ఈరోజు చావు కారకులు. ఇంకోటి అడుగుతా ఉన్నాం విజయ్ గారు మీ ద్వారా, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మూసి ప్రక్షాళన హైడ్రా ఒకటి రెండే కాదు. వీళ్ళు ప్రభుత్వం రానికే దాదాపు అనేక గ్యారంటీల పేరు మీద ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 3 లక్షలకు పైన పెళ్లిలైనాయి. తులం బంగారం ఇస్తా నేను మేనమామ అయితే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం కనీసం ఒక్కరికన్నా ఇవ్వడం జరిగిందా? డబుల్ బెడ్రూమ్ లో జోలు ఎక్కడ పోయింది? తులం బంగారం జోలు ఎక్కడ పోయింది? ఉద్యోగాల జోలు ఎక్కడ పోయింది? అరే ఇవన్నీ సమస్యలు పక్కకెట్టి ఈరోజు హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో ప్రజల మోసం చేసి ఈరోజు ప్రజలంతా రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈరోజు గ్రామాలల్లో ప్రజాపాలన అస్తవ్యస్తం అయిపోయింది. సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది, ఎంపీటీల పదవి కాలం అయిపోయింది. ఎవరి దగ్గరకు బాధలు చెప్పుకోవాలో చెప్పలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి ఈరోజు రాజకీయాలు డ్రామాలు చేసుకుంటా ఈరోజు సినీ పరిశ్రమ ఓ రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. హైడ్రా పేరు మీద ఓ రకంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. మూసి ప్రక్షాళన అరే సమస్యలు లేవా రాష్ట్రంలో? మీరు ఇచ్చినటువంటి 100 హామీలు ఎక్కడ పోయినాయి? సంవత్సరం దాదాపు 10 నెలలు అయ్యాయి కదా. ఈ రోజు వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కడన్నా ఒక బస్సు ఇచ్చి మిగతా హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మరిపోయేకి ఇవన్నీ డ్రామాలు చేస్తా ఉన్నారా? రైట్. అవి దానికి దీనికి అడ్డమా ఈ రోజు? వెంకటస్వామి గారు రైట్. వెంకటస్వామి గారు ఏం చెప్తారు వీళ్ళ కామెంట్స్ మీద కావచ్చు? అదేవిధంగా ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ల అంశం మళ్ళీ ఒక్కసారి తెరపైకి తీసుకొచ్చారు నిన్న. నిజంగా అవి ఆ ఫామ్ హౌస్లు వాళ్ళవి ఎఫ్టీఎల్లో కావచ్చు మరొక దగ్గర కావచ్చు ఉన్నాయనుకోవచ్చా? ప్రభుత్వ భూములు ఉన్నాయంటారా? నిన్న సబితా ఇంద్రారెడ్డి కూడా ఆయన కోట్ చేశారు, ముఖ్యమంత్రి గారు కోట్ చేశారు, 3 కొడుకులకు 3 ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పేసి. కానీ ఆమె కూడా నిన్న మాట్లాడింది, ఎక్కడున్నది చూపించండి, నా కొడుకు ఒక ఇల్లు కడుతున్నాడు తప్ప, అది తప్ప మా కుమార్తె ఇంకెక్కడ లేదు, ఎక్కడున్నా చూపించండి. ఇలాంటి దిగజాడు రాజకీయాలు చేయడం మా వల్ల కాదు, మేము అలా చేయము అనే విధంగా కూడా ఆమె కామెంట్ చేసి. ఇప్పుడు మొత్తం టోటల్ ఏ ఇష్యూ తీసుకున్నా దాన్ని పొలిటిసైజ్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఉందండి. ఏ గవర్నమెంట్ అనే కావచ్చు, మా గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ కూడా ఏదన్నా మంచి పని ప్రజలకు సంబంధించి లేకపోతే ప్రభుత్వ భూములకు సంబంధించి ఏది చేద్దామన్నా కూడా దాన్ని పొలిటిసైజ్ చేసి యాగి చేసేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకు పని లేదు, బీజేపీ వాళ్ళకేం పని లేదు. వాళ్ళ రాష్ట్రాలు అడుగు చేసినట్టు మహారాష్ట్రంలో చేస్తలేనట్టుగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళంతా మళ్ళీ వెలుగబెట్టినట్టు 10 వెలుగబెడితే మేమే ఏదో చేయలేకపోతున్నట్టు టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఫామ్ హౌస్ మామూలుగా ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కదా, ఎర్రవెల్లి సంథింగ్, ఆ ఫామ్ హౌస్ కి అయితే ఎవరు పోలు కదా. అట్లాంటి వాటికి
ఏవైతే బఫర్ జోన్ లో ఉన్నాయో, ఏవైతే ఎల్టీఎఫ్ లో ఉన్నాయో వాటిని అక్రమ కట్టడాలుగా అక్రమంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూల్చేస్తాం అంటున్నాం. దాంట్లో లేని వాళ్లకు భయమే లేదు. ఒకవేళ కేటీఆర్ది గారిది కాకపోతే, కేటీఆర్ది గారి అయినా కాకపోయినా జన్వాడది ఒక బఫర్ జోన్ లో ఉంటే కూల్చాల్సిందే. దాంట్లో రెండో ఆలోచన లేదు. ఉందంటారా? కాదు వెంకటస్వామి గారు, కేటీఆర్ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందంటారా? నేను ఏమంటున్నా, బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, కేటీఆర్ ఉందా? మీరు అది సర్వే చేయించారా? కేటీఆర్ది అని మేము కేటీఆర్ది అని ఆయన కాదు అని అంటున్నది కాదంటున్నాడు. కేటీఆర్ అయితేంది కాదేంది, అది బఫర్ జోన్ లో ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంటా, లేకపోతే కేటీఆర్ దా లేకపోతే వెంకటస్వామి గారిదా అనేది ఇంపార్టెంటా చెప్పండి. మరి ఎందుకు కూల్చట్లేదండి మీరు? నాకు ఒక మాట అడుగుతాను. మీరు స్టార్టింగ్ లో ఫస్ట్ కేటీఆర్ ఫామ్ హౌస్ అన్నారు, ఇంకోటి అన్నారు, కానీ అవన్నీ వదిలేసి మళ్ళీ ఇటు ఇక్కడ ఈ పేదల ఇల్లు కూల్చడానికి వస్తున్నారంటే ఏం చెప్తారు మరి? పేదలు ఇప్పుడు సార్ మీరు దీన్ని కలపొద్దు దయచేసి. ఇది ఈ హైడ్రాకి సంబంధించినటువంటి బఫర్ జోన్, దీనికి సంబంధించిన మూసి ప్రక్షాళన, ఈ రెండు అంశాలను కలపొద్దు, కలిపి మాట్లాడు. ఇవి వేరు అంశాలు. మూసి ప్రక్షాళన అనేటువంటిది ఒక అంశము, ప్రాజెక్టు. మూసికి హైడ్రాకి సంబంధం లేదు సార్, మూసికి హైడ్రాకి సంబంధం లేదు కదా. మూసి ప్రక్షాళన ఒక ప్రాజెక్టు అండ్ ది బఫర్ జోన్ దానికి సంబంధించి, అంటే ఈ మూసీలో కూడా పర్యావరణ ప్రాంతం అనేది వస్తున్నప్పటికీ మూసీ ప్రక్షాళన అనేది ఒక సపరేట్ ప్రాజెక్ట్ కదా. అది దాన్ని ప్రక్షాళన చేయాలనేది మేము కాదు కదా, గత ప్రభుత్వాల నుంచి నిరంతరం కొనసాగుతున్నటువంటి అంశం. ఇది ఇవాళ కాదు కదా, 30-40 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నది. ఇప్పుడు వేరే వాళ్ళు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వేరే దగ్గర చేస్తే ఏమాడి, నిన్నటికి మొన్న సుప్రీంకోర్టు కూడా అంటుంది అసలు ప్రార్థన మందిరాలు కూడా రోడ్ల మీద ఉండకూడదు, ఏ ప్రార్థన మందిరం అయినా పర్లేదు అనేటువంటి సుప్రీంకోర్టు వర్డిక్ట్ కూడా వచ్చింది. అట్లాంటిది మూసీలో, మూసీ పరిహార ప్రాంతం నుండి వరదలకు గురయ్యే పరిస్థితి, లేకపోతే అక్కడ ఉన్న మూసీ ప్రక్షాళన కాదండి. ఒక విషయం అడుగుతాను వెంకటస్వామి గారు, ఇప్పుడు మూసీ ప్రక్షాళన దాని సుందరీకరణ కంటే నేను ప్రక్షాళన అంటున్నా. ఈ ప్రక్షాళనలో 2-3 అంశాలు ఉన్నాయి. నేను మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు నేను ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ మూసీకి వచ్చేటువంటి గందగి ఏదైతున్నదో, ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ నుంచి వీటి నుంచి వచ్చేటి, వీటి మీద కూడా దృష్టి పెట్టమని అడిగినమ్మా. వాటి మీద దృష్టి పెట్టదు. అది మొత్తం నాలా నీళ్ళని వచ్చేసి ఆ గలీజ్ అంతా వచ్చేసి అలా చేరుతా ఉన్నది. దీనికి సంబంధించి ఒక ఆల్టర్నేట్ కూడా చేయాలి కదా. సో అది చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి మలినాలు, వీటికి సంబంధించి ప్రక్షాళన కాదు. వెంకటస్వామి గారు నేను ఏమడుతున్నాను, వెంకటస్వామి గారు మీరు చేస్తున్నది కాదండి, మీరు చేస్తుంది బాగుంది, ఓకే. మూసి ప్రక్షాళన అన్నారు, బాగుంది. కానీ ఈ ప్రక్షాళన చేసే సమయంలోనే అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఒక దగ్గర మీరు ఎక్కడ చూపించడమో, వాళ్ళకు పునరావాసం కల్పించడమో, లేకపోతే డబల్ బెడ్రూమో మరొకటి ఇచ్చి వాళ్ళు స్వచ్ఛంగా ఖాళీ చేసి వెళ్ళి మీరు చేస్తే బాగుండేది కదా. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. మాది కూడా బాధ్యత. అది ఆల్టర్నేట్ చూపించకుండా, అది పేదవాడ ధనవంతుడా అనేటువంటిది కాదు, కానీ ఒక పౌరుని యొక్క ప్రాథమిక హక్కు, జీవించే హక్కు. ఆ మధ్య కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసినారు, సహజ న్యాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి. ఇది ఒక పాజిటివ్, అది కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఆఫ్ ది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్, దానికి సహజ న్యాయాలకు విరుద్ధంగా ఉంది అన్నారు. ఇందాక ఎవరు మన గెల్లు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దానికి డిపిఆర్ కి సంబంధించి మీరు డీటెయిల్ రిపోర్ట్ కావాలనేటువంటి వాళ్ళు అన్నారు. సో భాష గారు కూడా అదే చెప్తున్నారు. మేము దీన్ని ఒప్పుకుంటున్నాం, మేము దీన్ని తిరస్కరించడం లేదు. దీన్ని మేము ఏదో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. ఇది మేము ప్రజాపాలన అన్నప్పుడు ప్రతిపక్షం యొక్క కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన సూచనను మేము సాధారణంగా ఆహ్వానిస్తేనే అప్పుడు ప్రజాపాలన అవుతుంది. డెఫినెట్ గా మేము ప్రజాపాలన కిందనే ఉన్నాం. వాళ్ళందరి
ఆలోచనను సూచనను మేము తీసుకుంటాం. డెఫినెట్ గా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెడతాం. ఆల్టర్నేట్ ఆల్రెడీ మేము డబుల్ బెడ్రూమ్స్ అంటున్నాం. అది చేయాల్సి ఉండే. ఇప్పటికే నేను ఏమంటున్నా వెంకటస్వామి గారు, మీరు అది ముందే చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు ఇంత డ్యామేజ్ అయ్యేది కాకపోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గర. లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మూసి నిర్వాసితులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు, కానీ మేము వదిలేదు లేదు వీళ్ళని అనేది మరొకసారి ఆయన కామెంట్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ఫామ్ హౌస్ విషయం కావచ్చు, మరొకటి కావచ్చు. నిజంగా ఈరోజు అంటే అక్కడ మరి మనం చూసాం కదా, వారం రోజులుగా, వారం మీద 15 రోజులుగా చూస్తున్నాము, మూసి పరివార ప్రాంతాల్లో వీళ్ళు ఖాళీ చేసే సమయంలో అక్కడ ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరైతే కిరోసిన్ డబ్బాలు పట్టుకొని రావడం, పెట్రోల్ పట్టుకొని రావడం, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే మేము ఆత్మహత్య, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఇదంతా జరగకుండా ఉంటే ముందే ప్రభుత్వం ఒక ప్రణాళికంగా వాళ్ళని ఖాళీ చేయించి ఒక దగ్గరికి పంపించి అక్కడ అవన్నీ కూడా వెకెట్ చేసి క్లీన్ చేసి ఉంటే బాగుండేది కదా. ఈరోజు అక్కడ ఆందోళన జరగకుంటే ఈ బీఆర్ఎస్ నేతలు వెళ్ళే వాళ్ళు కాదు కదా, లేక బీఆర్ఎస్ నేతలే రెచ్చగొడుతున్నారంట అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి, ఇక్కడ మూసీ నదికి ఇరువైపులా నివసిస్తున్న పేద ప్రజలు, నది సుందరీకరణలో కూడా పక్కన పెట్టండి, పేద ప్రజల యొక్క అక్కడ జీవన విధానం చూస్తే నిజంగా రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు సిగ్గుతో తలంచుకోవాలి. ఆ మురికి వాసన పీలుస్తూ, ఆ కరెంటు కొన్ని వీళ్ళకి ఇవ్వక, వాటర్ రాక, వ్యాధులు వస్తూ, దుర్భరమైన జీవితం, రోజువారీ పనులు చేసుకుంటూ అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, మంచి ఇల్లు కట్టించి వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి, వాళ్ళ పిల్లలకు మంచి చదువు నేర్పించడానికి, అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పని చేయాలి ప్రభుత్వాలు. చేయలేదు. ఎప్పుడుంది ఈ సుందరీకరణ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు? నేను 40 సంవత్సరాలకి వెళ్తున్నాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతూనే మొదలు పెట్టారు సుందరీకరణ. చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేసిండు సుందరీకరణ అని. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందుకు వెళ్తే కింద డౌన్ లో గోడలు కట్టి ఉన్నాయి. ఎవరు కట్టారు? ఎప్పుడు కట్టారు? సుందరీకరణ, దాని పైకి లేపుతాము, ఈ పక్క ఆ పక్క ఇది చేస్తామన్నారు. మధ్యలో వదిలేశారు. ఎందుకు వదిలేశారు? తర్వాత ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఆయన చేస్తానన్నాడు, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు చేస్తామన్నారు, కొన్ని అంచనాలు వేసుకున్నారు. ఎవరు చేయలేని పరిస్థితుల్లో వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ఎవరు చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క పేద వర్గాలు ఏం చేయాలి? 20,000 కుటుంబాల పైన ఉన్నాయని ఒక అంచనా, లేదు 1,00,000 కుటుంబాలు ఉన్నాయని ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలున్నా వాళ్ళని అక్కడి నుంచి తరలించాలి అంటే, నువ్వు ఎక్కడో ఊరు బయట అపార్ట్మెంట్లు కట్టిస్తాను అక్కడ పోండి అంటే, అక్కడ పోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ పని ఏంది? రోజువారి పని, కూలి పని, ఆటోలు దొరుకోవడం, రిక్షాలు దొరుకోవడము, పనులు చేస్తూ బతుకుతుంటారు. అవి అక్కడ దొరకవు కదా పనులు, మళ్ళీ అక్కడి నుంచి సిటీకి రాలేదు కదా. అలాగే పిల్లలకు స్కూలు, పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యం సంబంధించి హాస్పిటల్స్ ఉండాలి, ఇవన్నీ మౌలిక వసతులు కల్పించాలి అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆర్థిక భారం మీద పడుతుంది. ఆయన ఒకటండి లక్ష్మణ్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు ప్లేస్ కూడా చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా జవహర్ నగర్ తరలిద్దాం, అక్కడ 1000 ఎకరాలు ఉంది అని. అక్కడ బాగానే ఉంటుంది మరి ఈ లెక్కన వాళ్ళ ఆలోచన బట్టి చూస్తే. అదే బాగానే ఇప్పుడు తొలగించేసి అది ఎప్పుడు కడతారండి? ఏమైనా అర్థం ఉందే? ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇప్పుడు తొందర ఏముంది? దూకుడెందుకు ఇక్కడ? ఓకే, మీరు పేద ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు, సుందరీకరణ నేను పక్కన పెడతా, పేద ప్రజలకు నేను మేలు చేయాలనుకున్నా ఈ ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా? తాట ఒలుస్తా, చింతపండు ఒలుస్తా అన్నాడు ఆయన ముఖ్యమంత్రి. ఓకే, ఒలుచు, పేద ప్రజలను ఆదుకోవాలా, మంచి కార్యక్రమము, ప్లానింగ్ ఉండాలి కదా. ప్లానింగ్ చేసి, అయ్యా బాబు ఇదిగో 2 సంవత్సరాల కాల పరిమితులు ప్లాన్ చేశాము, దీని డిపిఆర్ ఇది, మీ అందరికీ ఇదిగో పలానా చోట ఇల్లులు ఇస్తాము, అక్కడ ఉపాధి సౌకర్యాలు కల్పిస్తాము, ఇలా బస్సు సౌకర్యం లేకపోతే బస్సు సౌకర్యం కల్పిస్తాము, పిల్లలు స్కూల్ లేకపోతే స్కూళ్ళు ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళని కన్వీన్స్ చేసి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి, అక్కడి నుంచి వాళ్ళు తరలి ముందు అక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్లు కట్టించి చూపిస్తే అప్పుడు నమ్ముతారు, వాళ్ళు వెళ్తారు, ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తే మంచి పని జరుగుతున్నదని. ఏ ప్లాన్ లేకుండా ఉన్నట్టుండి మూసీకి సుందరగా అర్ధరాత్రి కళ ఏమైనా వచ్చిందేమో, తెల్లవారుతా నేను రెడ్ మార్కులు వేసేసి కొట్టేయనంటారా? ఇదేనా ప్రభుత్వ పరిపాలన? అట్లా నడుస్తుంది ఎక్కడన్నా? ఇక్కడ ఈ యొక్క నగరంలోనే కాదు,
ఇండియాలో భారతదేశంలో ప్రతి నగరాల్లో కూడా కాలువలు పక్కన పేద గృహాలు ఉన్నాయి ఇప్పటికీ. ఢిల్లీలో లేవా, బెంగళూరులో లేవా, చెన్నైలో లేవా, బొంబాయిలో ఎక్కడ లేవు? వాళ్ళ బతుకు ఎలా ఉంది? వాళ్ళ బతుకులు చూస్తే బాధ కలుగుతుందే లేదా? రాజకీయ పార్టీలకి బాగుపరచండి, ఎవరు వద్దంటారు. ఏదో నేను సుందరీకరణ చేస్తున్నా, మంచి పని చేస్తున్నా, ప్రతిపక్షాలు అడుగుంటారంటే ప్రతిపక్షాలతో ఇప్పుడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ సిటీలో, హైదరాబాదు, సికింద్రాబాదు. ఈయన మంత్రిగా ఉన్నాడు బీజేపీ ఆయన. మా ఎమ్మెల్యేలు ఉన్నారు 30 మంది అక్క. ఈయన కూర్చోబెట్టి ఇదిగో మా ప్రాజెక్ట్ ఇది, వీళ్ళందరినీ ఇలా షిఫ్ట్ చేయబోతున్నాము, ఇంత ఖర్చు అవుతున్నది, కేంద్రం కూడా ఇందులో సహకరించాలి, డిపిఆర్ పంపిస్తాము. అవునండి లక్ష్మణ్ గారు, ఇదంతా కూడా అసెంబ్లీలో చర్చ జరిగిందండి. లక్ష్మణ్ గారు, ఈ అంశం అనేది అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదని చేసి చెప్తూ ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. చర్చ జరగడం వేరండి, ఒక పాయింట్ తీసుకొచ్చి మేము చేయాలనుకుంటున్నామంటే అని చర్చ వేయడం వేరు, కూర్చోబెట్టి మాట్లాడడం వేరు. ప్లాన్ ఏది? ఓకే, చర్చ జరిగింది, మీ ప్లాన్ ఏది చెప్పండి. మీరు సంవత్సరంలో పూర్తి చేస్తారా, 6 నెలల్లో పూర్తి చేస్తారా, టెండర్లు ఎప్పుడు పిలుస్తారు, ప్యాకేజీ ఏంటి, ఈ కిలోమీటర్కి ఎంత, తర్వాత వీళ్ళందరినీ ఎప్పుడు అక్కడ ఇల్లు కట్టిస్తారు, ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం, ప్లాన్ ఉండాలనా? ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ వివరించాలన్నా ప్రతిపక్షాలకు కూడా? ఆ ప్లాన్ ముందు పెట్టాలనా? పెట్టారా? పెట్టలేదు కదా. సరే, ప్రతిపక్షాలకు మేము చెప్పాం, మా ఇష్టం, మా అధికారంలో మేము ఉన్నాము అని చెప్పి చేస్తారు అనుకోండి. ఇవాళ పేద ప్రజలు ఎందుకు అంత రియాక్షన్ వచ్చింది? మరి మీరు అదే ఎక్కడున్నారండి? అక్కడ పేద ప్రజలు ఎవరు లేరంటున్నారండి. ఒకటి లక్ష్మణ్ గారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరు లేరండి, అందరు స్వచ్ఛందంగా, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనం ఏం చేయలేము, అన్యాయంగా మాట్లాడితే మనం ఏం చేయలేము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి అక్కడ వాళ్ళను పెట్టి ఆందోళన చేపిస్తున్నారంటే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారా తెలుసా? ఒక 20 మందిని తీసుకొని అక్కడికి వెళ్తారు ధర్నా చేయడానికి, ఏమో వెనకమ్మడి వస్తారు. వాళ్ళంతా పెయిడ్ వర్కర్స్ అంటే మనం ఏం చెప్పుతాం దానికి? ఇంకా అన్ని పార్టీలు చేసే పనే అది. ఇక ఎవరైనా అదే చేస్తారు, జనాన్ని పిలుచుకొని పోతారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, ఇక్కడ ఒక సీనియర్ అనలిస్ట్ గా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదంటారా, లేక నిర్ణయం సరైనదే కానీ సరైన పద్ధతిలో విధి విధానంలో ఖరారు చేయకుండా చేశారంటారా? ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వానికి సరైందే. ఇప్పుడు అక్కడ నేను ఇదే చెప్తున్నా కదా, అక్కడ ఒక మురికివాడలో నివసిస్తున్నారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మంచి వాతావరణంలోకి తీసుకెళ్లి మంచి జీవన విధానంలోకి తీసుకెళ్లడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు సహకరించాల్సిందే, మంచి పనే. సుందరీకరణ కూడా చెయ్యండి, ఆ మురికంతా పోతుంది, మంచి వాతావరణం ఉంటుంది, కాదని ఎవరనరు. కానీ ప్రణాళికాబద్ధంగా ఎందుకు చేయకుండా ఉన్న బలంగా మీకు సుందరీకరణ గుర్తొచ్చిందా? అది నా పాయింట్, అంతే, ఇంకేం లేదు అక్కడ. అంటే మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ వర్షాలు పడ్డప్పుడు ఏ రకంగా ఉంటుంది. మనము చిన్నపాటి వర్షం పడితేనే పక్క కాలి ఇక్కడ నుంచి ఆ పక్కకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. మనం ఎన్నిసార్లు చూడలేదు లక్ష్మణ్ గారు, ఏదో రకంగా ఎవరో ఒక అడుగుడు ముందుకేసి చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే, ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది దానిపైన. మరొక అంశం మనం తీసుకుందాం, ముఖ్యంగా కొండ సురేఖ అంశం. మనం చూసాం గత 3 రోజులుగా ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తము దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా నాగార్జున కుటుంబానికి డ్యామేజ్ కలిగే విధంగా ఆమె కామెంట్ చేయడం పైన నిన్న నాగార్జున కూడా కోర్టులో ఆయన పరువునసు దావా వేశారు. నేను ఒక మాట అడుగుతాను, ఆల్రెడీ కొండ సురేఖ గారు సరే నేనేదో నోరు జారాను, క్షమించండి, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆ మాట ఇంకా చల్లారట్లేదు. సినీ ఇండస్ట్రీ నుంచి వస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఆమె ఒప్పుకుంది తప్పు, ఎందుకు దీన్ని ఏ రకంగా చూడాలంటారు లక్ష్మణ్ గారు? మీ దగ్గర నుంచి నేను నెక్స్ట్ సీన్ గారి దగ్గరికి. ఇప్పుడు ఆమె కూడా తొందరపడిందని చెప్పగలుగుతాను, ఎందుకంటే బాధ్యత గల మంత్రి పదవులు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఆమె మీద కూడా, మంత్రి మీద కూడా లేనిపోయినవన్నీ సృష్టించి సోషల్ మీడియాలో మూవ్ ఎవరైతే చేశారో అది కూడా చాలా పెద్ద తప్పది. దాన్ని ఆమె అంగీకరించలేకపోయింది, ఆవేశపడింది. సరే, తను ఆవేశపడ్డాను, క్షమాపణ కోరిన తర్వాత జనరల్ గా ఏంటి, ఇప్పుడు నాగార్జున వేశారు కేసు, ఏమని ఉంటుంది అందులో? క్షమాపణ చెప్పాలి అని ఉంటుంది ఒక పాయింట్. క్షమాపణ చెప్తే కోర్టు ఆ క్షమాపణ చెప్పింది క్లోజ్ అంటే.
ఇక్కడ క్షమాపణ చెప్పిన తర్వాత ఇక దాని తర్వాత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అదే అంటున్నా మళ్ళీ నిన్న మార్నింగ్ చెప్పిందండి, నిన్న మార్నింగ్ మొన్న జరిగిన కామెంట్స్ తర్వాత మొన్న నైట్ నుంచి జరిగిన పరిణామాలతో మార్నింగే చెప్పింది ఆమె, నన్ను క్షమించండి, నిజంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు, కేవలము కేటీఆర్ను దృష్టిలో పెట్టుకున్నాను తప్ప నాకు ఒకరు కుటుంబాన్ని కావచ్చు మరో ఆడపిల్లలు కావచ్చు లాగాల్సిన అవసరం నాకు లేదు అనేది ఆమె స్పష్టంగా నిన్న మార్నింగ్ చెప్పినప్పటికి కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాయి, చల్లారతలేదు ఈ మంటలు. వస్తాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు అవకాశం దొరికితే ఉపయోగించుకుంటారు, అందరూ ఎందుకు వదిలిపెట్టరు కదా మాట. ఇప్పుడు అట్లా అనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో సాక్షాత్ ముఖ్యమంత్రులు సహా ఎన్ని మాటలు అనకూడదు అన్ని అన్నారా లేదా, తిట్టారా లేదా, ఇష్టం వచ్చాడు మాట్లాడారు. మరి అప్పుడు మనం ఏమన్నా వాళ్ళని కూడా తప్పే కదా. రైట్, ఓకే అండి. జెలుసీన్ గారు ఒక పాయింట్ ఇక్కడ నిన్న సురేఖ గారు మాట్లాడుతూ ఇక్కడ సరే నాగార్జున కుటుంబం కావచ్చు మరొకరి పైన కావచ్చు నేను చేసిన కామెంట్ వెనక్కి తీసుకున్నప్పటికీ కేటీఆర్ని మాత్రం కేటీఆర్ అంశంలో మాత్రం నిన్ను తగ్గేది లేదు మాత్రం చెప్తున్నామే. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, నా పైన వేరైతే పోస్టులు పెట్టిస్తున్నారో అవన్నీ కూడా పోస్టులు డిలీట్ చేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. సార్ ఇప్పుడు కొండ సురేఖ గారి అర్థం లేని ఆరోపణలు సార్. ఎందుకంటే ఆమె మీద మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఎంపీ రఘునందన్ రావు గారు నూలు వస్త్రం మెడలు విసిరు, అందులో తప్పు లేదు. మా పార్టీ నుంచి కూడా హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏమైనా సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోలింగ్ చేసినా అది తప్పు అని చెప్పి, మా పార్టీకి మాత్రం సంబంధం లేదు, మా నాయకుడికి ఎవరికి సంబంధం లేదు, కానీ సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా తప్పని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇవాళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఎవరైతే ఆ కామెంట్స్ పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇవాళ మీ చేతిలో ఉంది కదా. అవన్నీ చేయకుండా సంబంధం లేని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని సారీ చెప్పాలనడం ఆమె ఏనా అర్థం ఉందా సార్? అందులో మంత్రి గారు బీయింగ్ ఏ మినిస్టర్ ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలని అనడంలో వాళ్ళ మీద కామెంట్స్ చేయడము వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే బాగుంటది. ఇప్పుడు పెట్టిన వాడు సారీ చెప్తారా, వేరే వాళ్ళు సారీ చెప్తారా? ఇవాళ కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలంటే ఎవడో సోషల్ మీడియాలో పెట్టిన దానికి కేటీఆర్ గారు క్షమాపణ చెప్తారా? నేను అడగడం నేను అర్థం ఉన్నదా? ఒక విషయం మాట్లాడినా కూడా కాదండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మా పార్టీ మా నాయకుడు హరీష్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇలాంటి గెలు శ్రీనివాస్ ఒక పాయింట్ అడుగుతా, ఇక్కడ కొండ సురేఖ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు అక్కడ పెట్టడంతో మీరేమంటున్నారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు సోషల్ మీడియాను, కానీ అక్కడ అంతా కూడా డీపీలు చూసినా ఆ కామెంట్ చూసినా ఏది చూసినా దాని వెనకంతా కూడా ఉంటే బీఆర్ఎస్ పార్టీ లోగో, లేదు అంటే హరీష్ రావు తోటి ఫోటోలు దిగడమో, లేక కేటీఆర్ తోటి ఫోటోలు దిగడమో, లేక మరొకటి కేటీఆర్ మన బీఆర్ఎస్ కండవ కప్పుకొని ఉన్న వాళ్ళు ఇవే కనపడుతున్నాయి కదా అక్కడ. సార్ నేను ఏమంటున్నా అంటే ఇవాళ రాజేష్ 61 పెట్టి ఒక డీపీ తయారు చేసి అని పెడితే మీరు బాధ్యులా సార్? చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. మాకేం తెలుసు? మమ్మల్ని అప్రతిష్ట పాటించడానికి మాకేం సంబంధం? మీకు అట్లా మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ అనుచరులతోనో మీరో ఎవరో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ మా నాయకుని మీద నింద ఆరోపణలు చేసే రైటింగ్ మీకు ఎక్కడిది? ఇవన్నీ మనసులో పెట్టుకుని ఏదో మా ప్రభుత్వాన్ని మా నాయకుని మా పార్టీని బదనం చేయాలనే ఒక కుట్రతోనే ఇవన్నీ మాట్లాడాను. ఇది చాలా తప్పు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం తప్పని చెప్తున్నాను. పైగా వ్యక్తిగత ఆరోపణలు చేసే రైట్ మీకు ఎక్కడిది చెప్పండి? అసలు ఏం సంబంధం లేదు. నాగార్జున గారి కుటుంబానికి కేటీఆర్ గారికి అసలు ఏ ఇష్యూలో ఏ సంబంధం లేదు. అయినా కావాలని చెప్పి ఇవాళ వారి కుటుంబాన్ని, ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారి కుటుంబాన్ని ఇవాళ బదనం చేయడానికి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ అని ఒక మంత్రి స్థాయి వ్యక్తి అదే వారి మీద వారి కుటుంబం మీద ఆరోపణలు ఇస్తే తట్టుకుంటుందా అండి కొండ సురేఖ గారు? ఎవరైనా మీరైనా మేమైనా తట్టుకుంటామా? అది చేసే పద్ధతేనా? ఈ రకంగా ఆరోపణలు చేయడం చాలా తప్పు. దాని మీద క్షమాపణలు చెప్పాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినాం. ఆమె నిన్న లేట్గా అయినా నేను కేటీఆర్ గారిని ఏం వదిలిపెట్టు? నువ్వు కేటీఆర్ గారిని నాకు సంబంధం అని చెప్పి దానిలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి కదా. నేను కేటీఆర్ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేసినా నేను కేటీఆర్ గారికి క్షమిస్తున్నా అని చెప్పాలి. అవన్నీ చెప్పకుండా నేను నాగార్జున స్వామి చెప్తున్నా కానీ కేటీఆర్ గారిని మాత్రం వదిలిపెట్టంటే ఆయన అర్థం ఉన్నదా? కలిపే కదా కామెంట్ చేసింది. అంటే కేటీఆర్ అనొచ్చా దొంగ ఏడుపులు ఆ ఏడుపులు ఈ ఏడుపులు అని ఒక మైలిని పట్టుకొని? 100% దొంగ ఏడుపులు కాకపోతే ఏమున్నా సార్? నేను ఏమంటున్నా, ఒక మంత్రి సార్ యాక్షన్ ఎందుకు అంటున్నాం?
ఒక కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ అధికారం మీ చేతిలో ఉన్నది. అరెస్ట్ చేయించండి. ఎవరు కామెంట్ పెట్టిరో, ఎవరైతే తప్పుగా సంబంధించి నెగిటివ్ కామెంట్ పెట్టిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మేము చెప్తున్నాం కదా, చర్యలు తీసుకోమని మేమే చెప్తున్నాం. అవన్నీ ఏం చేయకుండా ఒక మంత్రి స్థాయిలో ఉండి మా పార్టీ నాయకత్వాన్ని బదనం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేమో అమాయకులు కాదు, మీకేం సింపతి రాదు, వేసిన పొడిపెప్పలు వేయడం మీకు సింపతి రాదు. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేయకుండా ఈ యాక్షన్ చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఒక మహిళగా మేము గౌరవిస్తున్నాం, ఒక అక్కగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం, కానీ మీ విధానం కరెక్ట్ ఉండాలి, మీ మాటలు ఒక పద్ధతిగా ఉండాలి. అవన్నీ లేకుండా వ్యక్తిగతంగా దూషణ చేయడం కరెక్ట్ సార్? అది ఎవరికైనా ఇప్పుడు మా ఇంటి మీ ఇంటి మనకు కూడా అక్కలు చెల్లెలు ఉంటారు. ఈ రకంగా వివరించవచ్చా? ఒక కుటుంబాన్ని పట్టుకొని ఒక ఘోరమైన ఆరోపణలు చేయొచ్చా? ఒక కుటుంబాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అప్రతిష్ట పాలేసే జనంలో ఇప్పుడు ఒక చర్చ పెట్టే కార్యక్రమాన్ని చేసే రైట్ మీకు నాకు ఎక్కడ చెప్పండి? అవును, అట్లని చెప్పి మీకు కూడా రైట్స్ లేదు. ఒక మహిళ మీద, ఒక మంత్రి మీద ఇష్టం ఉన్నట్లు మేమేం కామెంట్ చేయలేదు సార్, మేమేం కామెంట్ చేయలేదు. ఎలాంటి తప్పుడు కామెంట్ వాళ్ళ మీద అస్సలు లేదు. మహిళ అంటే నాయకత్వానికి మా హరీష్ రావుకు కంటిన్యూ వస్తేనేమో, లేకపోతే సురేఖ గారికి కంటిన్యూ వస్తేనేమో దొంగ కంటిన్యూ అవుతుందా సీనన్న? ఏంటిదన్నా? ఇప్పుడు హరీష్ రావు గారు ఎక్కడో మూసి పరివాహక ప్రాంతం ప్రజలు వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయంటే మీ స్కోరింగ్ లో మాస్ వచ్చినాయి, పాపం కన్నీళ్ళు వచ్చినాయి. సంతోషమే. అదే ఆయనకు అంత బాధ ఉండడము, అంత కన్సర్న్ ఉండడము మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ అదే ఒక మహిళకు మాట్లాడుతున్నప్పుడు ఆమె మీద వచ్చినటువంటి రాంగ్ స్టోరీ మీద ఆమెకు కంటనీరు వస్తే అది దొంగ కన్నీరు అవుతుందా తమ్మి? ఏం కంటనీరు? కాదు ఒక పాయింట్ అది కాదు, ఒక విషయం అండి. గెలుసి నేను ఒక పాయింట్ అడుగుతాను. ఆమెకు రఘునందన్ సరే మీరు అన్నట్లు నులుదండ వేస్తే దాన్ని మీరు ఏ రకంగా ట్రోల్ చేస్తారో చూసి, అలాంటప్పుడు ఆ మహిళకు, ఆమె ఒక మంత్రిగా ఉంది, మహిళ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఆమెకు ఒక బాధ అనేది కలుగుతుంది కదా. నన్ను ఈ రకంగా ట్రోల్ చేస్తున్నా అనేది ఇప్పుడు మీరే అంటారు, మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఇలాంటి కామెంట్ చేస్తే ఎట్లుంటుందని. మరి ఆమె మీద కూడా అలాంటి కామెంట్ చేస్తే అలాంటి ఆమె బాధతో ఏడుస్తుంది, దాన్ని కూడా దొంగేడు పని మీరు ఎట్లా అంటారు? గెలు నాకు అర్థం కాదు. ఒక మంత్రి స్థాయిలో ఒక ఆదర్శంగా ఉండాల్సిన నాయకురాలు, ఒక ధైర్యంగా ఉండాల్సిన నాయకురాలు, మిగతా మహిళలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాల్సిన నాయకురాలు, ఎవరు అధికారం మీ చేతిలో ఉంది కదా. మేమేమంటున్నాం అంటే మీరు కంప్లైంట్ ఇప్పియండి. భాష గారు ఒక్క విషయం ప్లీజ్. భాష గారు సింపల్ కొట్టిన ప్రయత్నం సార్. నేను ఏమంటున్నా, మీరు ఏడ్చేది మేము కాదట్లేము, కానీ కేటీఆర్ గారు సారీ చెప్పాలంటే ఎక్కడ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీ 60 సిబ్బంది ఎవరో ఒకరు ఏదైనా కామెంట్ పెట్టిరనుకో, అది రాజేసే తప్పు రాజేసే పెట్టించినట్టు ఇట్లా పద్ధతి అయినా సార్? ఎవరైతే 60 సంబంధించిన సిబ్బంది కామెంట్ పెడితే వాళ్ళ మీద చర్య ఒక అంశం ఇక్కడ ఒక పాయింట్ నిజంగా అందులో మీ టీము ఇప్పుడు సపోజ్ మీరు 61 ప్రస్తావించారు, ఇందులో నా టీంలో ఎవరైనా పెడితే నేను ఒక బాస్గా నేను చెప్పొచ్చు, ఇది మీరు పెట్టే డిలీట్ చేయండి. అక్కడ కూడా మీరు మీ టీము పెడితే మీరు చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ అంతా కూడా బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు కదా. ఒక పిలుపునివ్వండి, మీరు అలాంటిది ఏమైనా చేస్తే మీరు డిలీట్ చేయండి. అది మన సంస్కృతి కాదు. మన పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ మనది. మనం ఇలా మహిళలను అగౌరవపరచము. సో మీరు ఏమైనా ఉన్న అది ఇవ్వచ్చు కదా కేటీఆర్ సార్. దానికి సంబంధించి ఆల్రెడీ మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. లీడర్ క్లియర్ గా చెప్పినా పదే కేటీఆర్ అనడం అర్థం కదా సార్. రైట్. భాష గారు ప్లీజ్ ఒక భాష గారు ఏంటి నిన్న రఘునందన్ గారు కూడా నిన్న కేసు వేసినట్టున్నారు హరీష్ రావు పైన, అదేవిధంగా కేటీఆర్ పైన. ముఖ్యంగా ఇటు సురేఖ గారు వెనక్కి తీసుకున్నా కూడా, ఆమె మాటలు వెనక్కి తీసుకున్నా ఈరోజు సినీ ఇండస్ట్రీలో మాత్రము ఇంకా చల్లారట్లేదు, ఇంకా పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఇంకా ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు ఏంటి ఆమెకు? ఇప్పుడు ఈ రెండు పార్టీల కారణంగా, రెండు పార్టీల నాయకులు చేసిన చేష్టల కారణంగా ఈరోజు తెలంగాణ అండ్ దేశవ్యాప్తంగా మహిళా సమాజం అంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. రఘునందన్ రావు గారు నూలు వస్త్రాన్ని వేసిన కారణంగా టిఆర్ఎస్ సోషల్ మీడియా సంబంధించినటువంటి బ్యాచ్ అంతా ట్రోల్ చేసిన కారణంగా వారు బాధపడ్డారు. వారు ఏడ్చుకుంటా మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఆ రకంగా మాట్లాడండి. అదో ప్రభుత్వంలో ఉన్నది ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి, ముఖ్యమైన నాయకురాలు, ఆ ఫ్యామిలీ జోలికి పోకుండా ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో వేరే రకంగా చూపించాల్సినటువంటి బాధ్యత ఆమె పైన ఉన్నాయి. మరి ఆమె టెంప్ట్ అయ్యి ఆ రూట్ కు ఆ రకంగా మాట్లాడిన కారణంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కసారి బయటికి రావడం, చర్చ జరగడం, అరే ఒక మహిళను మాట్లాడే విధానం ఈ రకంగా ఉంటుందా అని చెప్పేసి ఒక విచారకరమైనటువంటి పరిస్థితి. ఒకటి విజయాన్న మీ ద్వారా ఒక నిమిషం విజయాన్న,
ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం, ఇన్ని ఛానళ్ల ద్వారా ఇన్ని విషయాలు, హైడ్రా, తర్వాత ముస్లిం పక్షాలన, తర్వాత కొండ సురేఖ గారి, తర్వాత సమంత ఇష్యూ, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం, మంచిగా ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ రోజు వరకున ఒక రేషన్ కార్డు రాక, ఈ రోజు వరకున పింఛన్ వ్యవస్థ లేక, ఈ రోజు వరకున సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, గ్రామాలలో జీతాలు లేనటువంటి పరిస్థితి, కార్మికుల పరిస్థితి అనేక. కాదండి, నాకు ఒక పాయింట్ అర్థం కాదు భాష గారు. వాళ్ళు వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలలు అన్ని చేయమంటారు, ఉంది కదా సమయము. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కదా. వారు మాట్లాడిన విషయాలేంది, వారు చెప్పిన విషయాలేంది, మీరు చెప్తున్న విషయాలేంది. మేము అధికారంలోకి రాగానే, ఈ రాష్ట్రంలో అధికారం రాగానే ఒవ్వరి కొత్త పిన్ నేతలకు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పారు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన కారణంగా ఒక రేషన్ కార్డు రాలేదు, మేము వచ్చిన నెల రోజుల్లో రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. పింఛన్లు రాలేదు, మేము వచ్చిన వెంబడి పింఛన్లు ఇస్తామని చెప్పారు. డిఎస్సి రాలేదు, మేము రాగానే డిఎస్సి ఇస్తామని చెప్పారు. మేము రాగానే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతున్నాయో నెల 2 నెలల్లో అమలు చేస్తామని చెప్పారు. అవన్నీ దేవుడిగా ఈరోజు 10 నెలల సర్పంచ్ ఎలక్షన్లు లేక, ఈరోజు సర్పంచ్ లేని కారణంగా, ఎంపీటీసీ లేని కారణంగా అస్తవ్యస్తంగా ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరి దగ్గరకు ఈ సమస్యలు వినిపించుకోవాలనే పరిస్థితి రోజు దాబాగా కనిపిస్తలేదు. నేను 60 ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నా, సమస్యలతోని గ్రామాలలో అతలకుతలం అవుతా ఉన్నారు. సమస్యలతోని ఎవరి దగ్గరకు పోయి చెప్పుకోలేని పరిస్థితి రోజు ప్రభుత్వం. కాదండి భాష గారు, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన ప్రతి ఒక్కరు ఎక్కడికైనా రావచ్చు, ఏదైనా సమస్య చెప్పుకోవచ్చు, డైరెక్ట్ నేరుగా ముఖ్యమంత్రి దగ్గర కూడా రావచ్చు. మా దగ్గర గడిల పాలన కాదని చెప్తున్నారు. సమయం లేదు, ప్లీజ్ వెంకటస్వామి గారు. ఒకటి నిమిషం ప్లీజ్ రాజేష్ అన్న ఒకటే నిమిషం. మా కత్తి వెంకట స్వామి అని ఉన్నారు కదా, వారి ఎంబడి చాలా సందర్భాలలో వారికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో చాలా అనుభవజ్ఞులు, చాలా విజ్ఞులు. వాళ్ళు అనేక మందిని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినటువంటి నాయకులు. నేను వారి ద్వారా కాంగ్రెస్ నాయకులకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. గ్రామాలలో అనేక అవస్థలు పడతా ఉన్నారు. 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఈ రోజు హైడ్రా, మూసి, ఇక్కడెక్కడ ఏదేదో పోతా ఉన్నారు. దయించి అవన్నీ పక్కకి చేసేట టైంలో అవి చేసేయండి. సేమ్ టైంలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవైతే ఆ గ్యారెంటీల పేరు ప్రజలకు వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రైట్. కత్తి వెంకటస్వామి గారు ఒక పాయింట్, సరే మనం అది మాట్లాడాం. ఇక్కడ కొండ సురేఖకు ఇంకా వీళ్ళు ఎలాంటి శిక్ష పడాలని చూస్తున్నారు అని నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆమె క్షమాపణ చెప్పింది, మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నప్పటికి కూడా ఒకవైపు నాగార్జున కోర్టులో కేసు వేశారు, ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఇంకా ఆమె ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆమె మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటున్నారు. అంటే ఇది పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? పార్టీ దీని విషయంలో ఇంకేమన్నా ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? మేము ఆల్రెడీ అంటే తను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పేశారు. పార్టీ పరంగా స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సినీ పరిశ్రమకు, నాగార్జున గారికి, వారికి ఈ సంఘటన పట్ల మేము విచారం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పేసినాం. ఇంకా దీని మీద ఫర్దర్ చర్చ దీన్ని కొనసాగించొద్దు, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇది అంటే మళ్ళీ నాగార్జున కోర్టుకు వేశాడు, నిన్న కోర్టులో పరువు నష్టం వేశారు. ఆయన వ్యక్తిగతమైనటువంటి హక్కులను ఎవరని కూడా ఆపలేను కదా, ఆయన దాని మీద వేశాడు. సరే కోర్టు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ జనరల్ గా ఇట్లా ఏముంటది, ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పినట్టుగా క్షమాపణ చెప్పాలంటది. కోర్టు పరిధికి వెళ్ళినప్పుడు కూడా ఆల్రెడీ క్షమాపణ చెప్పిండ్రు కాబట్టి ఇక దాన్ని వదిలిపెట్టాలనేది కోర్టు కూడా క్షమాగుణం అనేటువంటిది ఉండాలండి. ఇప్పుడు ఆమె ఒక లేడీగా ఆమె మీద వచ్చిన కామెంట్ ఒక 56 ఏళ్ళు 57 ఏళ్ళు ఉంటది అక్క, సో దాదాపుగా 60s లో ఉంటది. ఆమె మీద పట్టుకొని రఘునందన్ విషయంలో అట్లా రఘునందన్ గారిని అవమానపరచడమే, ఇటు ఈ ఆమెను అవమానపరచడం వ్యక్తిగతంగా, అసలు సిస్టమ్ ఇక ఎవడన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో, కామన్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనలేని స్థితిని కల్పించింది. సరే బీఆర్ఎస్ తమ్ముడు గెల్లు చెప్తున్నారు, మా పార్టీకి నాకు సంబంధం లేదన్నారు, హరీష్ రావు గారు చెప్పినారు. ఇదే మాట మాకు కూడా ఏం సంబంధం లేదండి మీరు మా మీద అని కేటీఆర్ గారు కూడా చెప్పొచ్చు, గెల్లు శ్రీనివాస్ చెప్తున్నా, అది వదిలిపెడదాం. కానీ ఇది చేయడం అనేటువంటి దాంట్లో అక్క జనరల్ గానే సురేఖ అక్క కొంచెం ఫెరోషియస్ గా ఉంటది, కొంచెం ఆవేశంగా ఉంటది. ఆమె నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు కామెంట్స్ రెచ్చగొట్టి ఉండొచ్చు అనుకోవచ్చా?
ఏమండి కేటీఆర్ కామెంట్స్ సురేఖ గారిని రెచ్చగొట్టింది అనుకోవచ్చా? సార్ ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు కామెంట్ చేస్తారు? కాదు, అక్కడ ఆమె వచ్చింది కేటీఆర్. ఒక్క నిమిషం లేదు. కేటీఆర్ ఒక్క నిమిషం. అదేవిధంగా నాగలక్ష్మి కుటుంబాన్ని వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు బాధ్యులు అనేటువంటిది నేను ఏమంటలేను. మాట్లాడలేదు. ఆ ట్రోలింగ్ ఏవైతే ఆ ట్రోలింగ్ ఏదో వచ్చిందో దాని కారణంగా అక్కకు ఆవేశం వచ్చింది. ఆవేశంలో ఒక్కోసారి ఆవేదన, ఆవేశంలో ఒక్కోసారి నోరు జారుతాం. ఎవరైనా మానవ కరెక్టే కానీ మీరు అన్నది కరెక్టే, కానీ ఆమె నోరు జారాలే కానీ ఏమైనా ఉంటే కేటీఆర్ పైన చేయాలి కానీ పక్కింటోళ్ళ పైన కాదు కదా, ఆడవాళ్ళ పైన కాదు. అది జరిగింది, అది పొరపాటు అండి. ఒకవేళ కేటీఆర్ మాట్లాడే ఆమె కన్ఫైన్ ఉంటే ఇది చర్చనే లేదు కదా. అంతే, అదే రాజకీయాలు ఉంటే ఏమైనా ఉంటే అతని పైన విమర్శలు చేయాలి. రాజకీయాల మీదనే మాట్లాడుంటే ఆమె పప్పులో కాలేకపోతే ఇదంతా చర్చ లేదు. రాజకీయాల సంబంధం లేని వాళ్ళను లాగేశారు. నేను అదే అంటున్నా అన్న, ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ మీద పోవడం వల్లనే ఈ తప్పు జరిగింది. దాన్ని మేము సరి చేసుకుంటున్నాం. మేము పార్టీ పరంగా వారికి ఆమెకు ఒక్కలే కాదు మంత్రులందరికీ కూడా మేము పార్టీ పరంగా మేము హెచ్చరిక చేసినాము. సరే జాగ్రత్తగా మాట్లాడండి, బాధ్యతగా మాట్లాడని చెప్పినాం. ఇక దీన్ని ఇక్కడితోటి ముగించండి అని సినీ పరిశ్రమకు మిగతా వాళ్ళకు అందరికి కూడా మేము అప్పీల్ చేసినాము. నేను కూడా పిసిసి అధికార ప్రతినిధిగా లేదా ఏఐసిసి సెక్రటరీగా నేను కూడా మా పార్టీ పక్షాన సురేఖ పక్షాన మేము క్షమాపణ చెప్తున్నాం. ఇది దురదృష్టకరమైన సంఘటన, దీన్ని ఇంకా కొనసాగించొద్దు. ఎందుకంటే దీని ద్వారా ఈ చర్చ అనవసరమైన చర్చ అవుతుంది, కాకపోతే దీంతో వచ్చేది ఏం లేదు. అదే అనుకున్నాం, మనం కూడా ఏమనుకున్నాం అంటే సరే నిన్న మార్నింగ్ ఆమె క్షమాపణ వెనక్కి తీసుకున్నప్పటికీ ఇంతటితో అయిపోద్ది అనుకున్నాం, కానీ అవ్వలేదు. దీన్ని పెరుగుతూనే ఉంది, ఇంకా మనం చూసాం కదా. ఎందుకంటే అనాథ్ ఇప్పుడు ఒకటి డబ్బులు ఉన్న వాళ్ళు సినీ పరిశ్రమ అంతా తెలుస్తున్నాము. సినీ పరిశ్రమ అంతా డబ్బులు ఉన్న వాళ్ళు కోట్లకు పోతారు, ఏమైనా చేస్తారు, రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అన్ని చేయగలుగుతారు. సినీ పరిశ్రమ ఉన్న వాళ్ళు చాలా బలవంతులు. మేము ఆల్రెడీ క్షమాపణ చెప్పినాము, వాళ్ళ విజ్ఞప్తికి అది కాదు మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటే సరే దాని పరిణామాల తర్వాత నేనేమంటున్నా, ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పడాలంటే ముఖ్యమంత్రి గారి మాట్లాడితే బాగుండేదేమో. ఒక కామెంట్ చేసి ఇది ఇంతటితో వదిలేను, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయితే బాగుండేది. ఎందుకంటే కొంతమంది ప్రముఖులు అదే ముఖ్యమంత్రి గారి కంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధి ఆయనే. మేము పార్టీ ప్రతినిధి ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినారు. ఇక దీనికన్నా పెద్దదేం ఉండదు. ఏఐసిసి ప్రెసిడెంట్ కంటే మేము ప్రైమ్ మినిస్టర్ పెద్దది అనుకోము, లేదా ముఖ్యమంత్రి గారి పొజిషన్ పిసిసి అధ్యక్షుడి కంటే పెద్దది అనుకోము. మేము పార్టీ పరంగా చెప్తున్నాం సార్. కరెక్టే వెంకట సాగర్ గారు, నేను ఏమంటున్నా మీరు అన్నది కరెక్టే, కానీ అక్కడ సినీ ప్రముఖులు ట్వీట్ చేసేది అందరూ కూడా ముఖ్యమంత్రిని కోట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అవ్వాలి అని. సో వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు పిసిసి ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారంటేనేమో ఓకే. వాళ్ళు అది కోరుకున్నట్టు ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే జరిగింది మా పార్టీ నుంచి మా మంత్రి గారు మా అక్క మా నుంచి మాట్లాడిన కాబట్టి అది ముఖ్యమంత్రి గారి మీ భాగస్వామ్యమే, మేము భాగస్వామ్యమే. ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారు. చివరిగా లక్ష్మణ్ గారు చివరిగా ఏం చెప్తారు? సమయం లేదు, 1 minute క్లోజ్ చేయరా లక్ష్మణ్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో ఈ అనవసర మాటలు మాట్లాడేది అందరూ మానేయాలి. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మంత్రివర్గంలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు తీసుకుంటే దాని పరిష్కారం చూపాలి తప్ప ఇలా మౌనంగా ఉంటే కుదరదు. మాట్లాడింది సురేఖ ఎమ్మెల్యేగా మాట్లాడలే, మంత్రిగా మాట్లాడి. అప్పుడు బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి కూడా బాధ్యత తీసుకోవాలి కదా. తీసుకుంటా లక్ష్మణ్ గారు, తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడతాం. అదే అంటున్నాను వెంకటసాగర్ గారు. నేను ఏమంటున్నా అంటే ఇంకా పూర్తిగా ఇది డ్యామేజ్ జరగకుండా ఇది ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. ముఖ్యమంత్రి గారికి కూడా ఏం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద క్లారిఫికేషన్. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ కొండ సురేఖ గారికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో అట్ ద సేమ్ టైం పార్టీకి కూడా అంతే డ్యామేజ్ జరుగుతుందండి ఇక్కడ. అందుకే రాష్ట్ర అధ్యక్షులు స్పందించినారు, ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారు. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దామండి. థ్యాంక్ యూ అండి గెలు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇటు భాష గారికి, కత్తి వెంకటస్వామి గారికి, లక్ష్మణ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా ముఖ్యమంత్రి గారి కామెంట్స్. మరి మూసీ పైన నిజంగా ఈ రాజకీయం చేస్తున్నారా బీఆర్ఎస్ నేతలు? కానీ ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా మూసీ ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు మూసీ పరివాహ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో, వాళ్ళ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. దాంతోపాటు ఇక కొండ సురేఖ అంశానికి చూస్తే ఆమె
ఏదైతే చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో దానిపైన వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఇంకా సినీ పరిశ్రమలో మాత్రము ఆ యొక్క ఇంకా చల్లారట్లేదు ఆ వేడి. ఎందుకంటే ఆమె క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఇంకా ట్వీట్ చేస్తున్నారు. ఇక తాజాగా నాగార్జున కూడా కోర్టులో పిటిషన్ వేస్తారు, పరువుదాసు దావా వేశారు. ఈరోజు కోర్టులో విచారణ జరగబోతుంది. మరి ఏం జరగబోతుందో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లోని. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొండ సురేఖతో పాటు ఇటు పార్టీ కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్పందిస్తే బాగుంటుంది. మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏ రకంగా ఉంటుంది ఏంటి స్పందన. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి స్పందన తర్వాతనన్నా మరి సినీ పరిశ్రమలో ఏ రకంగా అయితే కొంచెం ఆవేశంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లారుతుంటారో ఏదో ఏం జరగబోతుందో చూద్దాం. ఇది వాళ్ళు చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామాన్యుడి ఆరప్రాణం.